జనవరి 19, 28 తేదీల మధ్య వారానికి నిఫ్టీ గత వారం 26,373, 35,623 పాయింట్ల వద్ద కదలాడింది. 11 పాయింట్లు నామమాత్ర లాభంతో 25,630 కనిపించింది. ఈ వారాంతంలో 26,000 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలిక బుల్లిష్ అవుతుంది. 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 25,997, 25,975, 25,084 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ మధ్యస్థాయిగా నిలుస్తాయి. ట్రేక్అవుట్ స్థాయి 26,000, బ్రేక్డౌన్ స్థాయి 25,250, నిరోధ స్థాయిలు 25,450, 25,300, మధ్య స్థాయిలు 20,250, దిగువకు బేరిష్ 25,500 వస్తాయి. షేర్ల లాభాలపై ఎల్టీజీ తగ్గించాలి, 2 లక్షల వరకు పన్ను వద్దు, బడ్జెట్పై క్యాపిటల్ మార్కెట్ ఆశలు, ఫార్మా ఎగుమతులు 1.86 లక్షల కోట్లు, కీలక మార్కెట్లో నైజీరియా, బ్రెజిల్. ఇక నిరోధ స్థాయిలు 26,000. అదేవిధంగా బేరిషా బుల్లిషా అనేది మనం ఇంకా మార్కెట్ స్టార్ట్ అయితే కానీ తెలియదు. కొత్త ఏడాదిలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు అమ్మకాలు ఆగడం లేదు. ఈ నెల 1, 16 తేదీల మధ్య ఈ ఎఫ్ఐ దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి 22,530 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఇక షేర్ల లాభాలపై ఉన్నటువంటి షేర్ల లావాదేవీలు పన్నులు మరింత పెంచొద్దు, బంగారం వెండిపై మరింత పన్నులు భారం వద్దు, ఈక్విటీ రియాలిటీ డెట్ పసిడి దీర్ఘకాలిక లాభాలకు 12 నెలల కాలపరిమితి వర్తింపు చేయాలి. ఒక ఆస్తి లావాదేవీలపై వచ్చే నష్టాలను మిగతా ఏ ఆస్తి అమ్మకాల లాభాల నుంచైనా భర్తీ చేసుకునే అవకాశం కల్పించాలి. నగదు ఈక్విటీ లావాదేవీలపై ఎస్టీడీ డెరివేటివ్లపై కంటే తక్కువ ఉండాలి. షేర్ల బైబ్యాక్పై వచ్చే లాభాలపై మాత్రమే పన్ను పోటీ ఉండాలి. ఇక మరిన్ని అనుబంధ సంస్థల లిస్టింగ్ కోల్ ఇండియా పబ్లిక్ ఇష్యూలు ఇన్వెస్టర్ల నుంచి లభించిన అనూహ్యమైన ఆదరణను దృష్టిలో ఉంచుకొని ఇతర అనుబంధ సంస్థల లిస్టింగ్పై కూడా దృష్టి సారించాలని కోల్ ఇండియా లిమిటెడ్ భావిస్తుంది. ఇటీవల ముగిసిన బీపీసీఎల్ ఇష్యూ జారీ అయిన నిమిషాల వ్యవధిలోనే అది 100% సబ్స్క్రైబ్ అయింది. ప్రభుత్వ సూచన మేరకు ఈ విధంగా షేర్ మార్కెట్లో ఈ యొక్క ఐపీఎల్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఈ వారంలో అంతా కూడా పెరిగే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫార్మా రంగానికి షేర్లు పెరగచ్చు. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.